2025లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకి ఎడ్సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారు. సో మెయిన్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, రిజల్ట్స్ తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, సో టోటల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లాన్స్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు. సో మీకు కండక్ట్ చేసిన ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్. సో మనకు ఓవరాల్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేసి మనకు 21 జూన్ 2025 రోజు మనకు వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. దాన్ని ర్యాంక్ కార్డ్ ఆర్ రిజల్ట్స్ అంటారు. సో మీకు ఓవరాల్గా ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మనకి ఎలా అయితే నోటిఫికేషన్ వచ్చిందో ఎగ్జామ్కి నోటిఫికేషన్, అదే వెబ్సైట్లో వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో వెబ్ కౌన్సిలింగ్లో ఏం చేయాలంటే మీ పర్సనల్ డేటా, ఎడ్యుకేషనల్ డేటా, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీరు బీఎడ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ ఎలిజిబిలిటీ, మీ డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత కౌన్సిలింగ్ వచ్చేసి మెథడాలజీ పెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది మెథడాలజీ వైజ్ ఉంటుంది. బీఎడ్ అనేది కంబైన్డ్ గా కౌన్సిలింగ్ ఉండదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు మెయిన్ మెథడ్స్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలా మెథడాలజీ ఉంటుంది. సో మీరు తీసుకున్న ఏదైతే డిగ్రీలో ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయో దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. సో ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు బీఎడ్ రాస్తారు కొంతమంది బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఏ మెథడాలజీ వాళ్ళు కాంపిటీషన్. సో అది మెయిన్ పాయింట్ అండి. సో ఇప్పుడు ఎవరైతే బీఎడ్ ఎంట్రన్స్ రాస్తారో అందరూ కాంపిటీషన్ కాదు, మీకు మీ మెథడాలజీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం మీకు కాంపిటీషన్ వస్తారు. సో కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మెథడ్కి మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు తీసుకోవాలి. కాకపోతే వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్స్ అన్ని పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ ఉన్నారు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఏదైనా ఒకటి. సో మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు, అతను ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో వెబ్ ఆప్షన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, అలా మీకు అన్ని పెట్టుకోవచ్చు. లేదంటే నాకు ఓన్లీ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ పెట్టుకోవచ్చు, నాకు ఓన్లీ ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఏదో ఒక సీట్ వస్తుంది, మ్యాథ్స్లో అన్న వస్తుంది, ఫిజికల్ సైన్స్లోనే వస్తుంది. సో ఒక సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వచ్చింది. సో మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఎలిజిబుల్ అయ్యే ఫిజికల్ సైన్స్ సెకండ్ మెథడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ ఏదన్నా తీసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ అనేది ఒకటే మెథడ్ మీద మీకు ఒకటే మెథడ్ వస్తుంది. సెకండ్ మెథడ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇవ్వాలి. సో ఈ మెథడాలజీ అనేది మీరు డిగ్రీలో తీసుకునే ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి నచ్చినవి అయితే తీసుకోరాదు. మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎడ్సెట్ వాళ్ళే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మెథడ్స్ అని ఇస్తారు. సో మీ డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మీకు వస్తాయి. సో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోలో. జస్ట్ ఒక గ్లాన్స్ కోసం చెప్తున్నాను. సో మీ మెథడాలజీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఒక సీట్ వస్తుంది. సో అందులో మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి బీఎడ్ కోర్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయండి. సో అవి చెప్తాను. సో ఒకటి వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ తీసుకోవాలి. సో April 1, 2025 తర్వాతది నడుస్తుంది. సో మీరు కౌన్సిలింగ్ అప్పుడైతే April 1 తర్వాత ఏదైతే ఉందో అది మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. సో ప్రీవియస్ది ఉంటే మీరు అవి వ్యాలిడ్ అవ్వవు. సో ఎవరైతే ఇంకా తీసుకోలేరో మీకు చాలా టైం ఉంది కాబట్టి ఇంకా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయలేరు. సో ఇప్పుడు ఈ మంత్లో తీసుకోండి. సో మనకు ఆల్రెడీ జూన్ వచ్చేసింది కాబట్టి సో ఈ మంత్ తీసుకుంటే వ్యాలిడ్ అయిపోతుంది. సో ఎవరైతే ఇంకా ఇన్కమ్ అప్లై చేయలేరో మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇన్కమ్ ఉండాలి మ్యాండేటరీ. ఇన్కమ్ లేని వాళ్ళు అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అలాకు సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వరు. సో అలాంటి వాళ్ళు అవసరం లేదు. సెకండ్ వచ్చేసి క్యాస్ట్. సో SC, ST, BC, EWS కావచ్చు. సో ఇలాంటివన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్లు మీరు అప్డేటెడ్ ఉండాలి. సో 2000 బిఫోర్ ఉన్న సర్టిఫికేట్స్ నాట్ వ్యాలిడ్. 2014 తర్వాత తెలంగాణ ఫార్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్. సో అవి ఎప్పటి ఉన్నా ఓకే వ్యాలిడ్. కొత్తవి తీసుకుంటే తీసుకోవచ్చు, చాలా టైం ఉంది కాబట్టి అప్డేటెడ్ ఒక 8 years, 10 years, 7 years ఈ పాతే ఉంటే తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి కౌన్సిలింగ్లో యూజ్ అవ్వదు. కౌన్సిలింగ్ తర్వాత మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్ అప్పుడు మీరు ఏమన్నా డిగ్రీ తర్వాత ఏమన్నా గ్యాప్తో బీఎడ్ వేసేవాళ్ళు, బీటెక్ తర్వాత గ్యాప్ ఉంటే ఇప్పుడు బీఎడ్ వేసేవాళ్ళు. సో ఎడ్యుకేషన్లో ఒక 1 year కావచ్చు, 1 year కన్నా ఎక్కువ మీకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే
గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీకు ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు. సో ఆ వీడియో కూడా వేసాను, గ్యాప్ సర్టిఫికేట్కి ఏమేమి కావాలి, ఎలా అప్లై చేయాలి. సో మన ఛానల్ ఉంటుంది చూడండి. సో గ్యాప్ లేని వాళ్ళు అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్. సో ఎవరైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, వాళ్ళకి ఏం అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్. సో 10th క్లాస్ మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో, బోనాఫైడ్స్, మీకు వేరే ఇతర సర్టిఫికేట్స్ అన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో అందులో ఇంపార్టెంట్ ఇన్కమ్, క్యాస్ట్, గ్యాప్ సర్టిఫికేట్, మీ డిగ్రీ మెమోస్ కావచ్చు, పాస్ అయినట్టు టీసీ కావచ్చు, ప్రొవిజనల్ కావచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో 6th సెమిస్టర్ డిగ్రీ, ఫైనల్ సెమిస్టర్ బీటెక్ అయిపోయినాయి కావచ్చు, లేదంటే 1 monthలో అయిపోతాయి కొన్ని యూనివర్సిటీలో. అన్నీ అయిపోతే అవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇవన్నీ యూజ్ అవుతాయి సర్టిఫికేట్స్. సో ఈ విధంగా మీకు బీఎడ్ ప్రాసెస్ ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మీకు ఒక మెథడాలజీలో ఒక సీట్ వస్తుంది, ఆ కాలేజ్కి వెళ్ళాలి. సెకండ్ మెథడాలజీ ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 21th రోజు మనకు స్టేట్ వైడ్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత మీకు ఏదో ఒక కాలేజీలో బీఎడ్ అయితే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు కాలేజ్ కావచ్చు, మెథడాలజీ ఎట్లా చూస్ చేసుకోవాలి, సో వెబ్ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ లింక్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.